నమస్తే, వెల్కమ్ టు బిగ్ ఫోకస్. నేను కార్తిక్. ఢిల్లీకి కోతవేటి దూరం, చుట్టూ దట్టమైన అడవి, అక్కడే ఓ పాడుబడ్డ పురాతన భవనం. రాత్రి అయితే వింత శబ్దాలు, కేకలు. ఇది ఒకప్పుడు కోటే, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే వణుకు పుడుతుంది. రీసెంట్గా అక్కడికి వెళ్ళిన యువతకి దెయ్యం కనిపించింది. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి పిచ్చి పిచ్చి కలలు, ఏకంగా తెల్లవారుజామున దెయ్యం తనతో మాట్లాడిందని అంటుంది. నిజంగా ఢిల్లీ మార్చ మహల్లో ఏముంది? రాత్రి అయితే వింత శబ్దాలు ఎందుకు వినిపిస్తున్నాయి? మాల్సా మహల్ అంటే ఏంటి? మాల్సా మహల్లో ఏముంటుంది? అసలు మాల్సా మహల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఢిల్లీ ప్రజలతో పాటు ఔత్సాహిక పర్యాటకులు సైతం ఎదురు చూస్తున్నారు. అసలు మాల్సా మహల్ ప్రాముఖ్యత, దానిలో ఎవరు నివాసం ఉంటున్నారు అనే దానిపై బిగ్ టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. मेरा नाम खुशी है. हम यहाँ पे 4 फ्रेंड्स आए थे सैटरडे को. जब यहाँ पे आए ना तभी हमें फील हो रहा था कि यहाँ पे कोई है. విన్నారుగా, ఢిల్లీ మాల్చా మహల్కు వెళ్ళిన అమ్మాయికి ఎదురైన అనుభవం ఇది. తెల్లవారుజామున 3 గంటల నుంచి పిచ్చి పిచ్చి కలలు. మహల్ను సందర్శించిన దగ్గర నుంచి ఆమెకు నిద్ర పట్టటం లేదు. రాత్రైతే దెయ్యం కనిపిస్తుందట. ఏం భాషలో మాట్లాడుతుందో కూడా అర్థం కాలేదంటోంది. हाँ, यहाँ पे भी हमने देखा था. फिर जब हम घर जा रहे थे हमें रास्ते में भी फील हो रहा था कि लाइक हमारे साथ ही कोई जा रहा है. मेरी फ्रेंड तो रोने लग गई थी कि उससे फील हो रहा था. टचेस भी फील हो रहे थे. మన దేశంలో చాలా పురాతనమైన భవనాలు, కోటలు, ప్రదేశాలు, గుహలు ఉన్నాయి. పూర్వకాలంలో ఎన్నో అవసరాలకు స్థాపించిన ఇలాంటి భవనాలు, గుహలు కాలక్రమేణా శిథిలమైపోయాయి. ఇందులో మాల్చా మహల్ ఒకటి. మొన్నటి వరకు ఇటువైపు కన్నెత్తి చూసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇందులోకి ప్రవేశించటానికి ఎంతో ధైర్యం ఉండాలి. రోజంతా ఎంతో అందంగా కనిపించే ఈ కోట పొద్దుపోతే చాలు ఈ సమీపానికి రావాలంటేనే భయపడిపోతారు. ఒక శ్మశానం దగ్గర ఏ విధంగా అయితే భయానక వాతావరణం ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. రాత్రి వేళలో వింత వింతగా శబ్దాలు, అరుపులు వినిపిస్తుంటాయి. రిడ్జ్ ఫారెస్ట్లో ఉన్న మాల్చా మహల్ హాంటెడ్ వాక్ పేరుతో గత శనివారం ప్రారంభించింది ఢిల్లీ రాష్ట్ర పర్యాటక శాఖ. 800 రూపాయల టికెట్తో సందర్శనకు అనుమతినిచ్చింది. అప్పటి నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. మొన్నటి వరకు నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతానికి జనం వస్తూనే ఉన్నారు. కానీ వచ్చి ఇంటికి వెళ్ళాక అస్సలు కథ మొదలవుతోంది. చాలామందికి భయంకరమైన కలలు వస్తున్నాయి. ఏకంగా ఓ ఆత్మ కలలోకి వచ్చి నిద్రలేపుతోందంటున్నారు. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది? ఆ కోటలోకి వచ్చిన వారి కలలోకి ఎందుకు వస్తోంది? నిద్రలేని రాత్రులు ఎందుకు మిగుల్చుతోంది? ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం. महल की जब स्टोरी सुन रहे हैं, उनकी विलायत महल की उनकी स्टोरी सुन रहे हैं, उनके बच्चों की स्टोरी सुन रहे हैं, तो बड़ा स्ट्रेंज लगता है कि इंडिया में भी ऐसा हो रहा था. और मालसा महल में अंदर जब आके देखा कि ना लाइट थी, ना पानी था, ना कोई आता था जाता था, फिर भी लोग 35 साल तक, डोर्स नहीं है, कुछ नहीं है, फिर भी वो लोग रहे और क्लेम भी करते थे कि हम नवाब के उनकी फैमिली से हैं. इस तरीके से यहाँ पे एक हेरिटेज के लिए जगह देखी गई है, तो अखबार में देख के यहाँ पे रहे, अच्छा लगा. और जो गाइड है यहाँ पे अभी बता रहे थे और हम खड़े थे, तो हमने सुना है कि यहाँ पे थोड़ा सा हॉरर टाइप भी है. तो जब हम यहाँ खड़े थे तो हमें एक छम 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 की भी आवाज़ सुनाई दी. एक बार को तो लगा कि रानी आ गई. थोड़ी सी घबराहट हुई थी, लेकिन फिर बाद में समझ में आया कि यहाँ पे बैट्स हैं. This is very spooky and questionable at the same time. But yeah, it has been a great experience overall. पता नहीं था, हम चाणक्यपुरी आते ही रहते हैं, मतलब every other weekend.
and we didn't know कि यहाँ पे ये story मिलेगी. It's kudos to the people who discovered this. Although again जैसे जो हमारे guide हैं उन्होंने हमें बताया कि internationally भी people were aware. Plus they told कि 2017 तक यहाँ पे मिले हैं notes मिले हैं बाहर के. तो मतलब कोई ना कोई तो कुछ तो हो ही रहा था यहाँ पे बाहर से communication. But yeah, it's interesting to discover such things near your livelihood. प्लेस जहाँ कोई हैबिटेट नहीं, कोई नहीं रह रहा है, वो अपने आप में एक हॉन्टेड प्लेस है. हम घर पे भी अगर 10-20 साल घर को छोड़ देते हैं तो हमें लगता है कि ये हॉन्टेड सी प्लेस है. तो यहाँ खुद बेगम का देहांत हुआ और उसके बाद उनके बेटे का, उनकी बेटी का, तो ऐसा लोग मानते हैं, आसपास के लोग ऐसा कहते हैं. जैसे यहाँ पे कुछ सिक्योरिटी गार्ड्स वगैरह कि कुछ आवाज़ें सुनाई देती हैं उनको, कुछ ऐसी चीज़ें हैं. अभी तो ऐसा पर्सनली मुझे कुछ फील नहीं हुआ, बट ये पहले से ही अपने आप में इलेक्ट्रिसिटी नहीं है यहाँ और सुविधाएं नहीं हैं, तो ये लुक्स लाइक हॉन्टेड. సో దట్స్ వై ఇట్స్ హంటింగ్ లాడ్జ్ ఆర్ హాంటెడ్ లాడ్జ్. మొన్నటి వరకు సూర్యుడు అస్తమించిన తరువాత ఈ మహల్లోకి వెళ్లాలంటే అంతగా సాహసం ఎవ్వరూ చేయలేదు. ఇక్కడ దెయ్యాలు నివాసముంటాయని, అత్యంత భయంకరమైన ప్రదేశమని ఎప్పటినుంచో పేరుంది. ఇది బయట నుంచి చూడటానికి ఎంత అద్భుతంగా ఉందో లోపల నుంచి అంతే భయంగా ఉంటుంది. రాత్రిపూట వెళ్లేందుకు కూడా భయపడుతూ ఉంటారు. రాత్రైతే ఎవరూ కనిపించరు. విచిత్రమైన శబ్దాలు సవ్వడి చేస్తుంటాయి. దెయ్యాలున్నాయా? ఇది సమాధానం దొరకని ప్రశ్న. కొందరు దెయ్యాలను తమ కళ్ళారా చూశామని చెప్తారు. ఎవరూ నమ్మకపోతే అసహనానికి గురవుతూ ఉంటారు. ఇప్పుడు ఢిల్లీలో మాల్చా మహల్కు వెళ్ళిన యువతికి దెయ్యం కనిపించిందని చెబుతుంది. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది? నిజంగానే మహల్లో దెయ్యాలు తిరుగుతున్నాయా? ఢిల్లీ మాల్చా మహల్లో దెయ్యం తిరుగుతుందని ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. చాణక్యపురిలో ఉన్న మాల్చా మహల్ ఒక రహస్య ప్రదేశంగానే ఇంతకాలం ఉంది. ఇది తుగ్లక్ కాలం నాటి వసతి గృహం. 1335లో ఫిరోజ్ షా తుగ్లక్ రాజధాని అంతటా నిర్మించిన వసతి గృహాలలో మాల్చా మహల్ కూడా ఒకటి. ఇది దట్టమైన అడవిలో ఉంటుంది. ఆ కాలంలో దీన్ని వేటకు వెళ్లేవారు. బస చేయటానికి లాడ్జిగా ఉపయోగించేవారు. ఆ తరువాత కొన్ని వందల సంవత్సరాలు ఈ భవనాన్ని ఎవరూ ఉపయోగించలేదు. చూడటానికి చుట్టూ భయంకరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కోతులు, కుక్కల అరుపులు వినిపిస్తుంటాయి. ఒళ్ళు గగురుపాటికి గురయ్యే దృశ్యాలు కనిపిస్తుంటాయి. మహల్లో మొన్నటి వరకు గబ్బిలాలు వేలాడుతూ కనిపించాయి. గోడలు అన్నీ శిథిలమయ్యాయి. కొన్నేళ్ల క్రితం ఈ కోటను అవధ్ నవాబు వంశస్థురాలు బేగం విలాయత్కు ఈ భవనాన్ని ప్రభుత్వం అప్పగించింది. 1985 నుంచి విలాయత్ తన కూతురు, కొడుకు, సేవకులతో ఈ కోటలోకి మకాం మార్చింది. అప్పట్లో ఆమె వద్ద 11 జాతి కుక్కలు ఉండేవి. ఎవరినీ అటువైపు రానిచ్చేవి కావు. సమాజానికి దూరంగా ఏకాంత జీవితం సాగించింది బేగం కుటుంబం. విలాయత్ కుటుంబం బయటి వ్యక్తులతో కలిసేవారు కాదు. ఆ ప్రాంతంలోకి ఎవరినీ రానిచ్చేవారు కాదు. కరెంటు లేకున్నా ఆమె అక్కడ ఎలా బతికిందో ఎవరికీ తెలియదు. అసలు ఈ కోటలోకి విలాయత్ చేరటం వెనుక కూడా చాలా పెద్ద స్టోరీనే ఉంది. అవధ్ నవాబు ఆస్తులన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటంతో బేగం విలాయత్ 1970లో తన కుటుంబంతో ఢిల్లీకి వచ్చేసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని ఓ లగ్జరీ వెయిటింగ్ హాల్లోనే ఉండిపోయింది. తాను అవధ్ నవాబు వారసురాలనని, తనకు అవధ్ సంస్థానంలోని ఆస్తులను అప్పగించాలని కోర్టులో కొట్టాడింది. సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారు అవధ్ నవాబుల ఆస్తులన్నీ లాక్కున్నారని, అవి తమవేనంటూ వాదించింది. తన ఆస్తులను తనకు అప్పగిస్తే తప్ప ఇక్కడ నుంచి వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చుంది. ప్రభుత్వం తీరుపైన న్యాయ పోరాటం మొదలుపెట్టింది. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 17 సంవత్సరాలు రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ హాలే ఆమె నివాసమైంది. దీనిపై అప్పట్లో పార్లమెంటులో రగడ జరగటంతో
ప్రధాని ఇందిరాగాంధీ జోక్యం చేసుకొని 14వ శతాబ్ది నాటి మాల్చా మహల్ను బేగం విలాయత్కు అప్పగించారు. దీంతో ఆమె మకాం రైల్వే స్టేషన్ నుంచి మాల్చా మహల్కు మారింది. అయితే అప్పటికే కొంత పాడైపోయిన ఆ భవనంలో కరెంటు, నీరు వంటి సదుపాయాలు లేవు. అయినా అందులోనే జీవనం సాగించింది బేగం కుటుంబం. ప్రతి నెల ఓ నీటి ట్యాంకర్ను అక్కడికి సరఫరా చేసేశారు. వాటితోనే ఆ కుటుంబమంతా అక్కడ జీవనం కొనసాగించిందని చరిత్ర చెబుతోంది. అసలు మహల్లో వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎలా బతికారో ఎవరికీ అంతుపట్టదు. ఆ తర్వాత తీవ్రమైన డిప్రెషన్కు గురైన యువరాణి బేగం విలాయత్ వజ్రాలు తిని ఆత్మహత్య చేసుకుందని చెబుతుంటారు. బేగం మరణం తర్వాత ఆమె వారసులు యువరాణి సకీనా, ప్రిన్స్ అలీ రాజా వారి పెంపుడు సునకాలు, సేవకులతో కొంతకాలం జీవించారు. కాలక్రమేణా పెంపుడు సునకాలు, వారి కోసం పనిచేసే సేవకుల సంఖ్య తగ్గింది. ఆ తరువాత కొన్నేళ్లకు 2014 సంవత్సరంలో యువరాణి సకీనా కన్నుమూసింది. మరో 3 ఏళ్ల తర్వాత 2017 నవంబర్లో ప్రిన్స్ అలీ రాజా కూడా కాలం చేశాడు. రాను రాను సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. అడపాదడపా అక్కడకు వెళ్లినవారు వింత శబ్దాలు వస్తుంటాయని చెబుతూ ఉండటంతో మాల్చా మహల్ కాస్త దెయ్యాల కోటగా పేరు తెచ్చుకుంది. మాల్చా మహల్లో బేగం విలాయత్ ఇప్పుడు ఆత్మరూపంలో తిరుగుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. రాత్రి వేళల్లో కాళ్ల గజ్జెల శబ్దంతో పాటు కొన్ని వింత ధ్వనులు వినిపిస్తుంటాయని ఆ చుట్టుపక్కల జనం చెబుతూ ఉంటారు. ఇటీవల మహల్లో యువతికి కనిపించింది బేగం విలాయత్ అయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు అది దెయ్యాల కోట, ఇప్పుడు టూరిస్ట్ స్పాట్. మరి మాల్చా మహల్ ఇప్పుడు ఎలా ఉంది? పర్యాటకులు ఏం చెప్తున్నారు? ఇన్నాళ్ళు నిరుపయోగంగా ఉన్న భవనాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి కారణమేంటి? హ్యావ్ ఎ లుక్. ఏ రాజుల కోటైనా వెళ్తే అక్కడ చారిత్రక కట్టడాల్ని ఆనందంగా చూస్తాం. కానీ ఢిల్లీ మాల్చా మహల్కు వెళ్తే మాత్రం క్షణం క్షణం భయపడుతూ చూడాల్సిందే. ఇక చీకటి పడుతుందంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిందే. హర్రర్ సినిమాల్లో కూడా కనిపించినంత టెన్షన్ ఇక్కడుంటుంది. హర్రర్ సినిమాల్లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కనిపిస్తుంది. సాధారణంగా దెయ్యం ఉందని కొందరు నమ్ముతారు, మరికొందరు నమ్మరు. అది వారి వారి మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. అయితే దెయ్యం ఉంది అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. అలాగే దెయ్యం లేదు అని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. ఎవరి నమ్మకం వాళ్ళది. దీంతో దెయ్యం కోటగా పిలబడుతున్న మాల్చా మహల్ను చూసేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అరుంధతి సినిమాలో లాగా దేశంలో చాలా చోట్ల కోటలున్నాయి. వాటి చుట్టూ అనేక కథలు అల్లుకుని ఉన్నాయి. ఇప్పటికే దెయ్యాల కోటగా ప్రాచుర్యం పొందిన కోటలపై చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో చూపించినట్టుగా ఆత్మలకు ఆకారం ఉండకపోవచ్చు. అలాగే వాటికి మాయలు, మంత్రాలు కూడా రాకపోవచ్చు. ఆత్మలు తిరుగుతున్నాయనేది కేవలం ఊహ మాత్రమే అనే భావన ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న హర్రర్ సినిమాలు, క్యాంప్ ఫైర్లో చెప్పుకునే సరదా దెయ్యం కథలు మనకు తెలియకుండానే మన మనసులో నాటుతున్నాయి. చంద్రముఖి సినిమాలో జ్యోతికిలా కథలు విని వాటిని పాత్రలతో ఊహాలోకాన్ని ఏర్పాటు చేసుకుని మారిపోతూ ఉంటాం. కొందరైతే దెయ్యాలు ఎక్కడున్నాయో చూపించండి అంటూ సాక్ష్యాలు అడుగుతూ ఉంటారు.
అయితే నిజంగా దెయ్యాలు ఉన్నాయని నిరూపించకపోయినా ఆ ఫీల్ను కలిగేలా ఢిల్లీ టూరిజం శాఖ మాల్చా మహల్ను టూరిస్ట్ స్పాట్గా మార్చింది. టికెట్ రేట్ను ఏకంగా 800గా నిర్ణయించింది. అయినా సరే చాలామంది టూరిస్టులు మాల్చా మహల్లో ఏముందని తెలుసుకునేందుకు క్యూ కడుతున్నారు. హర్రర్ సినిమాలు వచ్చాక దెయ్యాలంటే చాలా మందికి కామెడీ అయిపోయింది. భయభ్రాంతులకు గురి చేసే సన్నివేశాలను చూసి ఆస్వాదిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని ఇప్పుడు ఆకట్టుకుంటుంది మాల్చా మహల్. ఈ పురాతన భవనంపై పర్యవేక్షణ కొరవడంతో ఏళ్లకు ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. జనసంచారం లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. భవనం చుట్టూ చెట్లతో నిండిపోయింది. కిటికీల లోపల వరకు చెట్లు పెరిగిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చెత్త కుప్పగా మారిపోయింది. కానీ ఇప్పుడు టూరిస్ట్ స్పాట్గా మారడంతో పరిస్థితి క్రమంగా మారుతుంది. పర్యాటకులు తరలివస్తున్నారు. మాల్చా మహల్ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వచ్చే టూరిస్టులకు భద్రత కల్పించాలి. ఈ ప్రాంతంలో సైక్లింగ్ కూడా ఏర్పాటు చేయాలంటున్నారు కొందరు టూరిస్టులు. పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందితే క్రమంగా ఈ ప్రాంత రూపురేఖలు అన్నీ మారిపోతాయని చెబుతున్నారు.